హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. బిగ్ బాస్ అయితే ఫైనల్గా అయితే వస్తుందన్నమాట. ఓటింగ్ అయితే ఇంకా 2 డేస్ ఉంది. 2 డేస్లో అయితే క్లోజ్ అయిపోద్ది. వాళ్ళ గురువారం, రేపు శుక్రవారం, రేపు నైట్తో అయితే ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట. మన గౌతమ్ కృష్ణని గెలిపించుకోవాలంటే ఓటింగ్ వెయ్యాలి, వేస్తూనే ఉండాలి. ఇంకా గౌతమ్ కృష్ణ ఎలాగో గెలవలే అని అనుకొని చెప్పి మనం సైలెంట్గా ఉంటే మాత్రం గౌతమ్ కృష్ణ అయితే చాలా ఫైట్ చేశాడు. సో గౌతమ్ కృష్ణ కన్ఫామ్ గెలుస్తాడు. నిఖిల్కి ఎంత అయితే ఫ్యాన్ బేస్ ఉందో గౌతమ్కి అంతకు మించి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ గౌతమ్ కృష్ణకి ఓట్లు అయితే పడాలి. నిఖిలే గెలుస్తాడు అంతా అయిపోయిందని అనుకోవడం అయితే తప్పని నేను అనుకుంటున్నాను. గౌతమ్ కృష్ణ అయితే గెలుస్తాడు. చాలా కామెంట్స్లో గౌతమ్ అని ఎంత కనబడుతుందో నిఖిల్ అని కూడా అంతే కనబడుతుంది. 50-50 ఛాన్సెస్. ఇద్దరు గెలిచిన దగ్గర దగ్గర 1 to 2% ఓటింగ్తో అయితేనే ఈసారి అయితే విన్నర్స్ అయితే కనిపిస్తారు. సో మీరు కొద్దిగా ఈ 2 డేస్ ఎంతో కొంత హాట్‌స్టార్‌లోనో లేకపోతే మిస్డ్ కాల్స్ ద్వారానో గౌతమ్ కృష్ణకి ఓటేస్తే గౌతమ్ కృష్ణ అయితే గెలుస్తాడనమాట. సో ఇవాళ ఏవి అయితే రిలీజ్ అయింది. ప్రోమోలో గౌతమ్ కృష్ణ ఏవి అయితే వేశారు. గౌతమ్ కృష్ణ కూడా ఎంతో కష్టపడి ఆడినట్టు బిగ్ బాస్ కూడా చెప్పడం జరిగింది. అంతమంది ఇతని మీద పడిపోయినా సరే ఇతను చాలా కష్టపడి ఫైట్ చేసినట్టు బిగ్ బాసే చెప్పారనమాట. సో ఏవి కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరందరూ తెలుగు ఆడియన్స్ గౌతమ్ కృష్ణని గెలిపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి ఎలిమినేట్ అయిపోదాం అనుకున్న మనిషి అలాంటిది ఇప్పుడు టాప్ 1-2 కప్పు కొట్టే రేసింగ్లో ఉన్నాడంటే మనం అతన్ని కప్పు కొట్టించాలి. ఎందుకంటే అంతకుముందు వచ్చిన సీజన్లో కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి అయితే కప్పు కొట్టి పంపించాలని నేనైతే కోరుకుంటున్నాను. సో గౌతమ్ కృష్ణకి ఓటేయండి.